ఈరోజు ఈ వీడియోలో మనం ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ ఆర్ నేచురల్ నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 1 అండ్ ది నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రైమ్ నెంబర్స్ అన్ని నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3 టు ఇన్ఫినిటీ, 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండే నెంబర్స్ని నేచురల్ నెంబర్స్ అంటాం. ఏ నెంబర్ అయితే 1 మరియు అదే నెంబర్తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు 5 తీసుకోండి. 5 అనేది 1తో డివిజిబుల్ అవుతుంది మరియు 5తో డివిజిబుల్ అవుతుంది. టోటల్గా 2 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 5 అనేది ప్రైమ్ నెంబర్. ఇంకో ఎగ్జాంపుల్గా 6 తీసుకోండి. 6 అనేది 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది అండ్ 6తో డివిజిబుల్ అవుతుంది. టోటల్గా 4 నెంబర్స్తో అయితే డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 6 అనేది నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 12 అనే నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు 12 అనేది ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాలంటే స్టార్టింగ్ 1 నుంచి అప్ టు 12 వరకు అయితే చెక్ చేస్తాం. వీటిల్లో మనకి 1, 12 ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే డివిజిబుల్ అయితే అది ప్రైమ్ నెంబర్. 2 కన్నా ఎక్కువ ఉంటే ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 12 అనేది 1తో డివిజిబుల్ అవుతుంది, ఓకే, అండ్ 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది అండ్ 4తో డివిజిబుల్ అవుతుంది, 5తో అవ్వదు, 6తో అవుతుంది, 7, 8, 9, 10, 11 అండ్ 12తో అయితే డివిజిబుల్ అవుతుంది. టోటల్గా 6 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. 6 అనేది 2 కన్నా గ్రేటర్ కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో నెంబర్ తీసుకుందాం. n ఈక్వల్ టు 11. మనం 1 నుంచి 11 వరకు అయితే చెక్ చేసుకుందాం. ఫస్ట్ 11 అనేది 1తో డివిజిబుల్ అవుతుంది అండ్ 2తో డివిజిబుల్ అవ్వదు, 3తో డివిజిబుల్ అవ్వదు, 4తో అవ్వదు, 5తో అవ్వదు, 6తో అవ్వదు, 7తో అవ్వదు, 8తో అవ్వదు, 9తో అవ్వదు, 10తో అవ్వదు అండ్ 11తో డివిజిబుల్ అవుతుంది. టోటల్గా 2 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. అంటే కౌంట్ వాల్యూ వచ్చేసరికి మనకి 2, కాబట్టి ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు దీన్ని బట్టి మనం కోడ్ అయితే రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ ఏ నెంబర్ అని ప్రింట్ చేస్తాను అండ్ n అనే వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ అయితే ఇన్పుట్ని స్టోర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ కౌంట్ అనే వేరియబుల్ తీసుకొని ఇనిషియల్గా 0 అనేది ఇస్తున్నాను అండ్ ఇనిషియల్ i ఈక్వల్ టు 0. వైల్ లూప్ తీసుకొని ఇనిషియల్గా i ఈక్వల్ టు 1 తీసుకోవాలి. ఎందుకంటే మనం 1 నుంచి చెక్ చేస్తాం కాబట్టి i షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అప్ టు n. అంటే మనం 1 నుంచి ఇచ్చిన నెంబర్ వాళ్ళు చెక్ చేస్తాం కాబట్టి i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. మనకి ఇచ్చిన నెంబర్ iతో కానీ డివిజిబుల్ అయితే మనం కౌంట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐని ఇంక్రిమెంట్ చేయాలి, i ప్లస్ ప్లస్. అండ్ ఇఫ్ కౌంట్ డబుల్ ఈక్వల్ టు, అంటే మనకి ఫైనల్గా కౌంట్ అనేది 2 నెంబర్స్తో డివిజిబుల్, అవేవి 1 అండ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి కౌంట్ అనేది మనకి 2 వస్తుంది. ఇఫ్ కౌంట్ వాల్యూ డబుల్ ఈక్వల్ టు 2 అయినప్పుడు మాత్రమే మనం ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. లేదంటే నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం.
సారీ సెమికోలన్. ఎంటర్ ఏ నెంబర్. మనం 5 అనే నెంబర్ ఇస్తున్నాం. 5 is a prime number. అండ్ 7 అనే నెంబర్ ఇస్తున్నాం. 7 అనేది ప్రైమ్ నెంబర్. 12 అనే నెంబర్ ఇస్తున్నాం. ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ విధంగా అయితే మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. ఇప్పుడు ఈ లాజిక్ అయితే మనకి టోటల్గా బిగ్ O ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. ఇది ఎలా చెప్తామంటే, ఇది మనం 1 నుంచి అప్ టు గివెన్ నెంబర్ వరకు చెక్ చేస్తాం కాబట్టి టోటల్ n టైమ్స్ అనేది లూప్ అనేది రిపీట్ అవుతుంది. సో బిగ్ O ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ. అండ్ ఇప్పుడు మనం పైథాన్లో చూద్దాం. కౌంట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను అండ్ I అనే వేరియబుల్ ఇనిషియల్గా 1 తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వైల్ I షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n if n divisible I modulo I is double equal to 0, then count equal to count plus 1 and I equal to I plus 1 if count double equal to 2, if count double equal to 2, print prime number else print not a prime number. Okay, run చేద్దాం. Enter a number. Example 5. 5 is a prime number and 9 is not a prime number. ఎందుకంటే 1 3తో డిజిల్ అవుతుంది కాబట్టి 9 is not a prime number. ఇది కూడా సేమ్ బిగ్ O ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ మీరు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మీతో పాటు వచ్చిన అతను కూడా సేమ్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసి సేమ్ కోడ్ రాశారనుకోండి, అప్పుడు మీ ఇద్దరికి సేమ్ ఈక్వల్ ప్రయారిటీ అయితే ఉంటుంది. మీరు వాళ్ళకన్నా ఎక్కువ బెటర్ ఉండాలంటే మీరు కంపల్సరీ టైం కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేసి గుడ్ లాజిక్ అయితే చెప్పాలి. మంచి లాజిక్ చెప్పినప్పుడే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకోవడంలో 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు దీనికి మనం టైం కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేసి బిగ్ O ఆఫ్ log n టైం కాంప్లెక్సిటీలో కానీ చెప్పామనుకోండి, కంపల్సరీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మ్యాథమెటిక్స్లో కొన్ని రూల్స్ ప్రకారం దీన్ని టైం రెడ్యూస్ చేసేదానికి అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ తీసుకోండి. ఈవెన్ నెంబర్స్లో ఎక్సెప్ట్ 2 మాత్రం ప్రైమ్ నెంబర్, మిగిలినవన్నీ నాట్ ఏ ప్రైమ్ నెంబర్స్. కాబట్టి మనం 2 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్స్ అన్నిటినీ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ 4 6 తర్వాత 8 10 12. దీనివల్ల మనకి హాఫ్ ఆఫ్ ది టైం అయితే రెడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రతి ఒక్క నెంబర్ని చెక్ చేయలేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 అనుకోండి, 9కి మనం అన్ని నెంబర్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. రూట్ ఆఫ్ 9 అంటే 3, అంటే 1 నుంచి 3 వరకు చెక్ చేస్తే చాలు. ఇంకా మిగిలిన నెంబర్స్ అంతా చెక్ చేయని అవసరం లేదు. ఈ యొక్క లాజిక్ ప్రకారం మనమైతే టైం కాంప్లెక్సిటీ అయితే రెడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం కోడ్ అయితే చూద్దాం ఎలా చేయొచ్చో. ఇప్పుడు ఈ లాజిక్ని అండర్స్టాండ్ చేసుకునేందుకు ట్రై చేద్దాం. సేమ్ లాజిక్ మీరు ఏ లాంగ్వేజ్లో అయినా అప్లై చేసుకోవచ్చు. సి, జావా, పైథాన్ ఏ లాంగ్వేజ్లో అయినా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ బ్లాక్లో కానీ, అంటే ఇఫ్ బ్లాక్ చూద్దాం. ఇచ్చిన నెంబర్ కానీ ఈక్వల్ టు 1 ఆర్ లెస్ దాన్ 1 అయితే మనకి ఫాల్స్ అయితే రిటర్న్ అవుతుంది. అండ్ ఈ బ్లాక్ వచ్చేసరికి ఇచ్చిన నెంబర్ కానీ మనం 2 ఆర్ 3 అయితే మనకి ఈ ఫంక్షన్ ట్రూ అయితే రిటర్న్ చేసేస్తుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇచ్చిన నెంబర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 26 తీసుకోండి. 26 కానీ 2తో కానీ 3తో కానీ డివిజల్ అయింది అనుకోండి, మనకి ఈ ఫంక్షన్ అనేది ఫాల్స్ రిటర్న్ చేసి ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఈ ఫర్ లూప్ని అండర్స్టాండ్ చేసుకుని ట్రై చేయండి. ఇక్కడే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, కానీ ఇది అండర్స్టాండ్ అయితే మాత్రం ఇంకా ఈజీగా మీరు ఇదైతే ఇంటర్వ్యూలో అయితే చెప్పొచ్చు. మనం ఇక్కడ 1తో చెక్ చేసాం, ఇక్కడ 2తో చెక్ చేసాం, అండ్ ఇక్కడ 3తో చెక్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి 4, 6 ఏ నెంబర్ అయినా 2తో డిజిల్ అయ్యే నెంబర్స్ అన్నిటిని ఇక్కడ చెక్ చేసాం. అండ్ 3తో డిజిల్ అయ్యే నెంబర్ 9, 15 అవన్నీ ఇక్కడే చెక్ చేసాం. అండ్ మనం చెక్ చేయాల్సింది 5 నుంచి, కాబట్టి ఇక్కడ 5 ఇనిషియల్గా i ఈక్వల్ టు 5 అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఇనిషియల్గా i అనేది 5 తీసుకుంటున్నాను. అండ్ ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా కండిషన్, అంటే మనం ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేసేదానికి అన్ని నెంబర్స్ చెక్ చేయలేదు, జస్ట్ √n కన్నా తక్కువ ఉండే నెంబర్స్ని చెక్ చేస్తే చాలు. ఇక్కడ ఈ విధంగా రాస్తే మీకు కండిషన్ కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పి మనకి స్క్వేర్ రూట్ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, i² అవుతుంది. కాబట్టి i ఇంటూ i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. ఈ విధంగా అయితే ఇక్కడ కండిషన్ రావడం జరిగింది. ఓకే, ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 37 అనే నెంబర్ తీసుకోండి. 37 అనే నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు, ఈక్వల్ టు 2 ఆర్ ఈక్వల్ టు 3 కాదు, 2తో డివిజిబుల్ అవుతుందా కాదు, 3తో డివిజిబుల్ అవుతుందా కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇనిషియల్గా i ఈక్వల్ టు 5. ఓకే, 5 ఇంటూ 5 ఎంత, 25. 25 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 37. ట్రూ కాబట్టి ఈ ఫర్ లూప్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, i ఈజ్ డివిజిబుల్ బై 5. 5తో డివిజిబుల్ కాదు కాబట్టి, అండ్ ఆర్ ఇచ్చాం కదా కాబట్టి నెక్స్ట్ ఇది కూడా చెక్ చేస్తుంది, అండ్ 37 ఈ డివిజిబుల్ బై 5 ప్లస్ 2 అంటే ఎంత, 7. 7తో డివిజిబుల్ అవుతుందా కాదు కాబట్టి ఈ లూప్లోకి అయితే ఎంటర్ అవుతుంది. అండ్ i ఈక్వల్ టు i ప్లస్ 6. i ప్లస్ ఎంత ఉంది ఇప్పుడు, 5 ఉంది. 5 ప్లస్ 6 ఎంత, 11. 11 ఇంటూ 11 ఎంత, ఆల్మోస్ట్ ఆల్ మనకి 121. 121 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 37, ఫాల్స్. కాబట్టి మనకి ఈ లూప్లో అయితే ఎంటర్ అవ్వదు. ఫైనల్గా మనకైతే ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం చెక్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇనిషియల్గా i ఈక్వల్ టు 5, ఇక్కడ 5, 7 అయితే చెక్ చేస్తున్నాం ఫస్ట్ దాంట్లో, అంటే ఫస్ట్ రిపిటేషన్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 6 ఇంక్రిమెంట్ చేస్తున్నాం, అంటే మనం ఇక్కడ 6 ఎందుకు ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనే మీకు డౌట్ రావచ్చు. మనం 1 ఇంక్రిమెంట్ చేసాం అనుకోండి 6, 2 ఇంక్రిమెంట్ చేసాం అనుకో ఆల్రెడీ 7. ఆ విధంగా మిగిలిన అన్ని 7 తర్వాత 8, 9, 10 ఇవన్నీ చెక్ చేసాం. కాబట్టి మనం 6 ఇంక్రిమెంట్ చేసాం అనుకోండి, ఇదెంత అవుతుంది, 11 అవుతుంది. ఇదెంత అవుతుంది, ఇక్కడ +2, 11 + 2 అంటే 13. ఈ నెంబర్స్ని మనం ఇంతకుముందు చెక్ చేయాలి కదా, ఆ విధంగా సేమ్ ఇదే +6 ఇంక్రిమెంట్ చేసాం అనుకోండి 17 అవుతుంది. 17 + 2 19. ఈ నెంబర్స్ని చెక్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ అందుకని మనం 6 అయితే ఇంక్రిమెంట్ చేసాం. ఓకే, ఇప్పుడైతే మనం కోడ్ చూద్దాం. ఇప్పుడు దీనికి సపరేట్ మెథడ్ అయితే తీసుకుంటున్నాను, పబ్లిక్ స్టాటిక్ బూలియన్ ఈజ్ ప్రైమ్ అనే మెథడ్ అయితే తీసుకుంటున్నాను. దాంట్లోకి మనం n అనే నెంబర్ పాస్ చేస్తున్నాం. ఇఫ్ n ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అనుకోండి, సింప్లీ రిటర్న్ ఫాల్స్. ఇఫ్
n double equal to 2 or n double equal to 3 అనుకోండి. Simply return true. If n divisible by 2 or n divisible by 3 అనుకోండి, return false. For int I equal to 5, I into I అంటే I square less than or equal to అంటే I less than or equal to root of n. దాన్ని నేను ఈ విధంగా అయితే రాసుకున్నాను. లేదంటే మీరు మ్యాథ్ ప్యాకేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ స్క్వేర్ రూట్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఓకే, I ఈక్వల్ టు I ప్లస్ 6 ఇంక్రిమెంట్ 6 ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ n ఈక్వల్ టు I డబుల్ ఈక్వల్ టు 0 ఆర్ n ఈక్వల్ I ప్లస్ 2 sorry double equal to 0, return false. ఇవన్నీ కండిషన్స్ కాలేదనుకోండి, అది కంపల్సరీ ట్రూ అవుతుంది. రిటర్న్ ట్రూ. ఓకే, ఇప్పుడు చెక్ అనే ఫంక్షన్ ఈస్ ప్రైమ్ ఆఫ్ n. ఓకే, ఇఫ్ c అనేది తీసుకుంటాం వేరియబుల్. ఓకే, c ఈజ్ డబుల్ ఈక్వల్ టు ట్రూ అనుకోండి, ఏం ప్రింట్ అవ్వాలి? ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. else not a prime number. Okay, రన్ చేద్దాం. ఎంటర్ ఏ నెంబర్ 5 అనే నెంబర్ ఇస్తున్నా, ప్రైమ్ నెంబర్. అండ్ ఎంటర్ ఏ నెంబర్ 22 ఇస్తున్నా. 22 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 13 ఇస్తున్నా, ఇస్ ప్రైమ్ నెంబర్. ఈ విధంగా అయితే మనకి జావాలో కోడ్. అండ్ పైథాన్లో వచ్చేసరికి ఇదైతే పైథాన్ కోడ్. ఇక్కడ మ్యాథ్ అనే ప్యాకేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ సేమ్ లాజిక్ జావాలో ఎలా రాసామో ఆ సేమ్ లాజిక్, కానీ ఇక్కడ మాత్రం మ్యాథ్ డాట్ ఫ్లోర్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ అండ్ ఎందుకు తీసుకున్నానంటే, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే మనకి డెసిమల్ వాల్యూస్లో అవుట్పుట్ వస్తుంది, వాల్యూస్ అయితే డెసిమల్ వాల్యూస్లో వస్తుంది. దానికని మ్యాథ్ డాట్ ఫ్లోర్ తీసుకొని మన ఇంటీజర్ టైప్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, మనం రేంజ్ వచ్చేసి 5 నుంచి అప్ టు n+1 అంటే మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ 5 to n అనుకోండి, మనం n కన్నా తక్కువ నెంబర్ వరకు చెక్ చేస్తుంది కాబట్టి n+1 ఆ విధంగా ఇక్కడ v+1 వరకు చెక్ చేసేటట్టు ఇక్కడ ఇచ్చాను. అండ్ ఇంక్రిమెంట్ 6 సేమ్ లాజిక్ జావాలో ఇచ్చినట్టే. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.